గిట్ స్టేటస్ అనే ఒక కమాండ్ యూజ్ చేసి మన ఫైల్ యొక్క స్టేటస్ అనేది చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ అవుట్పుట్ చూస్తే ఆన్ బ్రాంచ్ మాస్టర్. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, డిఫాల్ట్ బ్రాంచ్ అనేది మాస్టర్ ఉంటుంది. సో మాస్టర్ అనే బ్రాంచ్లో మనం వర్క్ చేస్తున్నాం ఇప్పుడు. సో నో కమిట్ సెట్, ఎలాంటి కమిట్స్ మనం చేయలేదు. మీరు ఫస్ట్ వీడియోలో చూస్తే కమిట్స్ అనేది ఏ స్టెప్, థర్డ్ స్టెప్. కింద చూసుకుంటే అన్ట్రాక్డ్ ఫైల్స్ అని ఇచ్చి సేమ్ అదే మనకి ఇస్తుంది, అదే మనం చెప్తుంది. ఈ కమాండ్ యూజ్ చేసి ఈ ఎర్రర్ని సాల్వ్ చేసుకో. file1.html అనేది అన్ట్రాక్డ్ ఫైల్. సో ఒకవేళ ఇది నువ్వు కమిట్ చేసుకోవాలన్నా పుష్ చేయాలన్నా సరే ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటి అంటే గిట్ యాడ్ అనే కమాండ్ యూజ్ చేసి మనం ఈ file1.html అనే ఫైల్ని ఫస్ట్ మనం స్టేజింగ్ ఏరియాలోకి పంపించాలి. మీకు ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా స్టేజింగ్ ఏరియా అంటే ఏంటి అనేది. ఇప్పుడు గిట్ యాడ్ అనే కమాండ్ యూజ్ చేసి స్టేజింగ్ ఏరియాలోకి పంపిద్దాం. ఫస్ట్ గిట్ యాడ్ file1.html. ఓకే, లెట్స్ చెక్ ద గిట్ స్టేటస్. గిట్ స్టేటస్ అనేది రన్ చేస్తే అన్ట్రాక్డ్ ఫైల్ అనేది మనకు కనిపించట్లేదు. సో మనకు కనిపిస్తుంది ఏంటి, చేంజెస్ టు బి కమిటెడ్. సో మనం ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఫస్ట్ మనం మనం స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేసిన తర్వాత ఏవైతే ఫైల్స్ని మనం స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేసామో వాటిని మనం కమిట్ చేసే యాక్సెస్ అనేది మనకు వస్తుంది. సో ఇప్పుడు మనం ఏ ఫైల్ అనేది యాడ్ చేసాం స్టేజింగ్ ఏరియాకి, file1.html అనేది యాడ్ చేసాం స్టేజింగ్ ఏరియాకి. సో మనం ఏ ఫైల్ని కమిట్ చేయొచ్చు, ఇప్పుడు file1.html అనే ఫైల్ని మనం కమిట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏమని అంటుంది, చేంజెస్ టు బి కమిటెడ్ అని చూపిస్తుంది. ఈ చేంజెస్ టు బి కమిటెడ్ని మనం ఎలా కమిట్ చేస్తామంటే కమిట్ అనే కమాండ్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. గిట్ కమిట్ -m డబుల్ కోట్స్లో మెసేజ్. సో ఈ -m ఈజ్ నథింగ్ బట్ ఏ మెసేజ్. ఇక్కడ ఏదైతే మెసేజ్ ఇస్తామో ఆ మెసేజ్ అనేది మీ యొక్క ఫ్రెండ్స్ కానీ, మీ యొక్క కొలీగ్స్ కానీ, లేకపోతే మీ బాస్ కానీ ఎవరికైనా సరే అది కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ మెసేజ్ అనేది ఏంటి, ఒక ఇంపార్టెంట్ మెసేజ్ అనేది మనం ఇన్సర్ట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమైనా చేంజెస్ చేశాను అనుకోండి, నేను ఈ ఫైల్ ఇలా ఉండేదాన్ని నేను ఈ చేంజెస్ చేశానని చెప్పి ఈ మెసేజ్లో మనం రాసి వాళ్ళకి చెప్పొచ్చు అనమాట. ఫైల్ క్రియేటెడ్ బై నిఖిల్ అంటే ఇప్పుడు ఫైల్ క్రియేటెడ్ బై నిఖిల్ అని రాశాను కాబట్టి, సో ఎవరైనా నా రెపోలో వెళ్ళి ఫైల్ అనేది ఓపెన్ చేస్తే ఆ ఫైల్ కింద ఈ మెసేజ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్ వర్క్స్. గిట్ కమిట్ -m డబుల్ కోట్స్లో ఫైల్ ఈజ్ క్రియేటెడ్ బై నిఖిల్. ఓకేనా? సో ఇప్పుడు ఫైల్ ఇస్ క్రియేటెడ్ బై నిఖిల్ అనే ఒక మెసేజ్ యూజ్ చేసుకొని నేను కమిట్ చేశాను. ఇప్పుడు మనం గిట్ స్టేటస్ చూద్దాం. ఆన్ బ్రాంచ్ మాస్టర్, నథింగ్ టు కమిట్. ఇంకొక ఫైల్ క్రియేట్ చేద్దాం. ఇంకొక ఫైల్ ఎలా క్రియేట్ చేయాలంటే సేమ్ వే మనం నానో ఎడిటర్ యూజ్ చేసుకొని నానో file2.html అని క్రియేట్ చేసుకుంటే మనకి ఇక్కడ నానో ఎడిటర్ ఓపెన్ అయింది. ఇక్కడ జస్ట్ హలో అని పెట్టి మనం సేవ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మనకి ఫైల్ అనేది క్రియేట్ అయింది. మీరు చూసారు కదా, ఇక్కడ ఫైల్ క్రియేట్ అయింది. ఫస్ట్ ఫైల్ ఓపెన్ చేసి కొంచెం డేటా అనేది యాడ్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నానో file1.html అని ఓపెన్ చేసి ఇక్కడ ఏమని ఉంది, హలో ఐఎమ్ నిఖిల్ అని ఉంది కదా, మై ఛానల్ ఈజ్ స్కిల్వానా అని పెట్టాను అనుకోండి. ఇప్పుడు నేను మళ్ళీ అది సేవ్ చేస్తున్నాను. సో సేవ్ చేశాను. ఇప్పుడు file1 కొంచెం ఎక్స్ట్రా డేటా యాడ్ చేశాను. file2 అనేది న్యూ ఫైల్. 2 ఫైల్స్ని కూడా నేను స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేయట్లేదు, అలానే కమిట్ కూడా చేయలేదు. ఇప్పుడు మనం ఒకసారి గిట్ స్టేటస్ చూద్దాం. సో గిట్ స్టేటస్ అనేది చూస్తే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, మాడిఫైడ్ file1 అనేది చూపిస్తుంది, అలానే అన్ట్రాక్డ్ ఫైల్ అని కూడా చూపిస్తుంది. అవునా? మాడిఫైడ్ ఫైల్ చూపిస్తుంది, అన్ట్రాక్డ్ ఫైల్ కూడా చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఏమని చూపిస్తుంది, చేంజెస్ నాట్ స్టేజ్డ్. అంటే ఈ చేంజెస్ అనేవి నేను స్టేజ్ చేయలే. సెకండ్ థింగ్, కొత్త ఫైల్ అనేది నేను స్టేజింగ్ ఏరియాలోకి పంపించలే. ఇప్పుడు మనం ఫస్ట్ సెకండ్ ఫైల్ అనేది స్టేజింగ్ ఏరియాలోకి పంపిద్దాం.
ఎలా పంపించాలి స్టేజింగ్ ఏరియాలోకి? గిట్ యాడ్ అనే కమాండ్ యూజ్ చేసుకొని file2.html అని ఎంటర్ చేస్తే file2 అనేది స్టేజింగ్ ఏరియాలోకి సెండ్ చేసాం కదా. సో ఇప్పుడు మనం గిట్ స్టేటస్ చూద్దాం. ఇక్కడ ఏమొచ్చింది? ఆల్రెడీ file2 అనేది స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిపోయింది, కానీ కమిట్ అవ్వలేదు ఇంకా. సో కమిట్ అవ్వలేదు. ఇప్పుడు నేను గిట్ కమిట్ చేస్తే file1కి అప్లై అవుతుందా, లేదంటే file2కి అప్లై అవుతుందా, లేదంటే రెండింటికి కలిపి అప్లై అవుతుందా చూద్దాం. ఓకే, గిట్ కమిట్ -m file2 created by Nikhil itself అని నేను పెట్టా. ఆల్రెడీ మనం గిట్ కమిట్ అనే కమాండ్ యూజ్ చేసాం, అలాంటి ఫైల్ పక్కన స్పెసిఫై చేయలేదు. సో ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. ఏమైంది? file1 అనేది ఇంకా కమిట్ అవ్వలేదు. ఎందుకు కమిట్ అవ్వలేదు? బికాస్ మనం మాడిఫై చేసిన తర్వాత ఆ ఫైల్ అనేది ఇంకా స్టేజింగ్ ఏరియాలోకి పంపించలేదు. ఇప్పుడు మనం గిట్ కమిట్ యూజ్ చేస్తే ఈ కమిట్ అనేది ఏ ఫైల్స్కి అప్లై అవుతుంది? ఓన్లీ ఫైల్స్ ఏవైతే స్టేజింగ్ ఏరియాలో ఉన్నాయో ఆ ఫైల్స్కి మాత్రమే ఈ గిట్ కమిట్ అనేది అప్లై అవుతుంది. సో ఇప్పుడు మనం file2 అనేది స్టేజింగ్ ఏరియాలోకి పంపించాం. ఎలా పంపించాం? గిట్ యాడ్ అనే కమాండ్ యూజ్ చేసుకొని స్టేజింగ్ ఏరియాలోకి పంపించాం file2ని. ఇప్పుడు మనం file1ని మాడిఫై చేసాం కానీ స్టేజింగ్ ఏరియాలోకి పంపించలే, అలానే కమిట్ కూడా చేయలే. కమిట్ చేయాలంటే ఆబ్వియస్లీ మనం స్టేజింగ్ ఏరియాలోకి పంపించాలి. సో ఇప్పుడు మనం గిట్ యాడ్ file1.html అని చేస్తున్నాం. ఇప్పుడు చూసుకునేటట్టయితే మాడిఫై అయిన file1 అనేది స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళింది. అవునా? స్టేజింగ్ ఏరియాలోకి పంపించిన తర్వాత ఇప్పుడు గిట్ స్టేటస్ చెక్ చేస్తే చేంజెస్ టు బి కమిటెడ్ ఫర్ ద మాడిఫైడ్ file1 అంటే న్యూ file1 కాదు, మనం మాడిఫై చేసిన file1కి ఇంకా కమిట్ చేయలేదు. సో కమిట్ చేయమని చెప్తుంది. ఇప్పుడు మనం గిట్ కమిట్ -m డబుల్ కోట్స్లో మాడిఫైడ్ file1 అని ఇచ్చాం. ఓకే, ఇప్పుడు ఏమి ఇచ్చాం? మెసేజ్ అనేది ఏం పెట్టాం? file1 అనేది మాడిఫై చేసామని చెప్తున్నాం. ఇప్పుడు గిట్ స్టేటస్ చూద్దాం. ఇప్పుడు గిట్ స్టేటస్లో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్. గిట్ లాగ్ అనేది చూద్దాం. అసలు ఈ గిట్ లాగ్ అనే కమాండ్ ఎందుకు యూజ్ చేస్తాం? లాగ్ ఈజ్ నథింగ్ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ దగ్గర ఏమేం జరిగింది, ఎవరెవరు చేశారు, ఏం చేశారు, ఇవన్నీ కూడా ఒక లాగ్ ఫైల్స్ అంటాం కదా. అంటే ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు వెళ్ళారు, లేదనుకుంటే వచ్చి ఏం వర్క్స్ చేశారు, లేదంటే ఏం చేంజెస్ చేశారు, ఇవన్నిటిని కూడా లాగ్ ఫైల్స్ అంటాం కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యొక్క టైం స్టాంప్స్, ఫుట్ ప్రింట్స్, ఇవన్నిటిని కూడా ఒక దగ్గర పెట్టేదాన్ని లాగ్ అంటాం కదా, లాగ్ ఫైల్ అంటాం. సో అలానే ఇప్పుడు మనం గిట్ లాగ్ చూస్తున్నాం. మనం గిట్ లాగ్ అనే కమాండ్ ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుంది? మనం ఏ ఫైల్స్ క్రియేట్ చేసాం, ఎప్పుడెప్పుడు క్రియేట్ చేసాం, ఏ ఫైల్స్ని మనం మాడిఫై చేసాం, ఎలా మాడిఫై చేసాం, ఏం చేసాం అనే ప్రతిదీ కూడా విత్ టైం స్టాంప్ అనేది మనకు సేవ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు ఈ గిట్ లాగ్ అనేది టు ట్రాక్ ద ఫైల్ యాక్టివిటీస్, ఫైల్ మీద ఎలాంటి యాక్టివిటీస్ జరిగాయో చూడడానికి మనం గిట్ లాగ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో నా ఇప్పుడు ఏమైంది? మీకు క్లియర్గా మొత్తం అంతా కనిపిస్తుంది చూడండి. గిట్ లాగ్ అనే కమాండ్ యూజ్ చేసినప్పుడు ఆథర్ ఎవరు? నిఖిల్ వంగమోడి. ఓకే, నా ఈమెయిల్ ఐడి వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేసాం? ఫస్ట్ ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం క్రియేట్ చేసింది ఇది, ఫైల్ ఈజ్ క్రియేటెడ్ బై నిఖిల్. ఫస్ట్ మనం చేసిన ఫైల్ ఈజ్ క్రియేటెడ్ బై నిఖిల్, నేను ఆథర్, ఇవన్నీ. నెక్స్ట్ సెకండ్ ఏం చేశాను? file2 అనేది క్రియేట్ చేశాను. థర్డ్ ఏం చేశాను? file1 అనేది మాడిఫై చేశాను. ఇప్పుడు మీరు చూసుకునేటట్టయితే ఇది నెక్స్ట్ ఇది, ఈ మూడు కూడా నేను కమిట్ చేసినప్పుడు ఇచ్చిన మెసేజెస్. సో ఈ మెసేజెస్ అనేవి మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, ఈ మెసేజెస్ అన్నీ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే లాగ్ ఫైల్లో మనం పెట్టిన మెసేజెస్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. మనకి క్లియర్గా ఒక వ్యూ ఉంది, అసలు ఏం చేసాం, ఏం జరిగింది అనేది
ఇంకా ఒకవేళ ఎవరైనా చూసినా సరే వాళ్ళకు కూడా ఒక బ్రీఫ్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది అనమాట. లాగ్ అనేది చాలా పెద్దగా ఉంది, అసలు కొంచెం ప్రతి టైమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. మాకు ఇవేం వద్దు, ఓన్లీ జస్ట్ సింపుల్గా ఒక లైన్లో కావాలనుకున్నారు అనుకోండి, గిట్ లాగ్ హైఫెన్ జస్ట్ 1 లైన్. ఇప్పుడు ఏమైంది, ఫైల్ ఈస్ క్రియేటెడ్ బై నిఖిల్, ఫైల్ 2 ఈస్ క్రియేటెడ్ బై నిఖిల్ అండ్ మోడిఫైడ్ ఫైల్ 1. ఈ కమాండ్స్ ఓన్లీ నేను ఏవైతే మెసేజెస్ ఇచ్చానో ఆ మెసేజెస్ని తీసుకొని వచ్చింది. సో ఇది 1 లైన్ అనే ఒక కమాండ్ యూజ్ చేస్తే వస్తుంది అనమాట. ఇప్పుడు మన యొక్క మెయిన్ అండ్ ఫైనల్ పార్ట్ ఏంటి అంటే పుషింగ్ ఇట్ ఇంటు ద రిమోట్ రెపో. ఫస్ట్ ఒక రెపో క్రియేట్ చేసాం. రెపో క్రియేట్ చేసిన తర్వాత యాడ్ అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం స్టేజింగ్ ఏరియాలోకి పంపించాం. స్టేజింగ్ ఏరియాలోకి పంపించిన తర్వాత కమిట్ అనే కమాండ్ యూజ్ చేసుకొని పర్మనెంట్గా మనం లోకల్ రెపోలోకి సేవింగ్ అనేది చేసాం. లోకల్ రెపో నుంచి ఎక్కడ పంపించాలి, రిమోట్ రెపోలోకి పంపించాలి. రిమోట్ రెపోలోకి పంపించాలంటే మనం ఏం చేయాలని చెప్పాం, వీ నీడ్ టు పుష్ అవర్ ఫోల్డర్, వీ నీడ్ టు పుష్ అవర్ రెపో. ఓకే, లోకల్ రెపో నుంచి రిమోట్ రెపోకి పుష్ చేసే కన్నా ముందు మనం ఏమేం చేయాలనేది చూద్దాం. ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ రిమోట్ రెపో అనేది యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి, వీ నీడ్ టు యాడ్ రిమోట్ రెపో. రిమోట్ రెపో యాడ్ చేయడానికి మనకున్న కమాండ్ ఏంటి అంటే ఫస్ట్ మనం రిమోట్ రెపో ఉందా లేదా, అసలు మనకి ఏమైనా రిమోట్ రెపోస్ అవైలబుల్గా ఉన్నాయా లేవో చూద్దాం. సో ఈ రిమోట్ రెపోస్ అవైలబుల్గా ఉన్నాయా లేదో చూడడానికి మన దగ్గర ఉన్న కమాండ్ గిట్ రిమోట్ -v. ఓకే, గిట్ రిమోట్ -v. మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఏం రాలే, ఎంటీ. సో వీ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ రిమోట్ రెపో. సో ఇప్పుడు మనం రిమోట్ రెపోని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తాం, క్రోమ్ ఓపెన్ చేసి గిట్హబ్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఒక క్రియేట్ రెపో మీద క్లిక్ చేయాలి. క్రియేట్ రెపో మీద క్లిక్ చేసిన తర్వాత శాంపుల్ రెపో. ఓకే, నేను ఎంటీగా వదిలేస్తున్నాను. ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ అంటే ఏంటి అంటే, పబ్లిక్ అంటే మన రెపో అందరూ చూడొచ్చు, ప్రైవేట్ అంటే ఓన్లీ కొంతమంది మాత్రమే చూడొచ్చు, ఓన్లీ మనం ఎవరికైతే యాక్సెస్ ఇస్తామో వాళ్ళు మాత్రమే చూడొచ్చు. సో ఇక్కడ ఇవన్నీ కూడా నార్మల్గా వదిలేయండి. క్రియేట్ రెపో మీద క్లిక్ చేసాం. క్రియేట్ రెపో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి కొన్ని క్రియేట్ ఏ న్యూ రెపో ఆన్ ద కమాండ్ లైన్ అని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మనం ఇక్కడ ఉన్న కమాండ్స్ అన్నిటినీ కూడా మనం ఆల్రెడీ యూజ్ చేసాం, వాటి యొక్క యూజ్ ఏంటో తెలుసుకున్నాం, మనకి వాటి యొక్క వర్కింగ్ అంతా కూడా ఒక ఐడియా వచ్చింది. సో ఫస్ట్ ఏం చేశాడు, ఒక రెపోని ఇనిషియలైజ్ చేశాడు, తర్వాత స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేశాడు, తర్వాత కమిట్ చేశాడు. ఇక్కడ బ్రాంచ్ అనేది మనకు ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంది కాబట్టి మనం ఈ కమాండ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం ఈ గిట్ రిమోట్ యాడ్ ఆరిజిన్ అని చెప్పి ఇది ఉంది కదా, సో ఈ కమాండ్ని మనం తీసుకెళ్ళి పేస్ట్ చేయాలి. ఎందుకు ఇది పేస్ట్ చేయాలి అంటే, ముందు ఏం మాట్లాడుకున్నాం, రిమోట్ రెపో అనేది యాడ్ చేయాలని చెప్పాం. రిమోట్ రెపోని తీసుకొని వచ్చి మనం ఇక్కడ యాడ్ చేసుకొని దెన్ వీఆర్ గోయింగ్ టు పుష్ అవర్ రెపో. ఓకే, ఇప్పుడు ఈ కమాండ్ని కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. ఆ రిమోట్ రెపో అనేది ఇక్కడ యాడ్ అయిందా లేదా అనేది మనం ఎలా చూస్తాం, గిట్ రిమోట్ -v. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ రెపో అనేది యాడ్ అయిపోయింది. సో ఇప్పుడు మన ఫైనల్ పార్ట్ ఏంటి, వీ నీడ్ టు పుష్ అవర్ లోకల్ రెపో ఇంటూ ద రిమోట్ రెపో, అంతే కదా. మనం యూజ్ చేసిన కమాండ్ ఏంటి అంటే గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్. ఇక్కడ ఈ మెయిన్ అనేది ఏంటి అంటే, రిమోట్ రెపోలో డిఫాల్ట్ బ్రాంచ్ ఏంటి, మెయిన్. ఇక్కడ లోకల్ రెపోలో డిఫాల్ట్ బ్రాంచ్ ఏంటి, మాస్టర్. ఇప్పుడైనా పుష్ చేయడానికి ట్రై చేస్తా, గిట్ పుష్ -u ఆరిజిన్ మాస్టర్. సో మనకి ఇక్కడ చూసుకునేటట్టయితే సక్సెస్ఫుల్గా మన యొక్క లోకల్ రెపో అనేది రిమోట్ రెపోలోకి పుష్ చేసాం. సో ఇక్కడ చూసుకుంటే, సో ఇప్పుడు మనం ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ రీలోడ్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి file1.html అనేది వచ్చింది, file2.html అనేది వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి 3 కమిట్స్ అని కనిపిస్తుంది.
ఇప్పుడు ఈ 3 కామెంట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది? ఫస్ట్ మనం ఏం కమిట్ చేసాం? ఫైల్ ఈజ్ క్రియేటెడ్ బై నిఖిల్ వంగమూడి కమిటెడ్ 40 minutes ago. నెక్స్ట్ ఫైల్ 2 క్రియేటెడ్ బై నిఖిల్ ఇట్ సెల్ఫ్, సో కమిటెడ్ 35 minutes ago. సో మాడిఫైడ్ ఫైల్ 1 కమిటెడ్ 32 minutes ago. సో మనకి ఇక్కడ టైం ఇవన్నీ కూడా మనకు చేసిన ప్రతి యాక్టివిటీ అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం రెపోలోకి వెళ్దాం. ఈ రెపోలోకి వెళ్ళిన తర్వాత ఫైల్ 1.html ఓపెన్ చేస్తున్నాం. ఫైల్ 1.htmlలో ఏముంది? హలో ఐఎమ్ నిఖిల్, మై ఛానల్ ఈజ్ Skill1. సో ఫస్ట్ మనం ఇది క్రియేట్ చేసాం, నెక్స్ట్ దాన్ని మాడిఫై చేసి ఇది కూడా యాడ్ చేసాం. సో నెక్స్ట్ ఫైల్ 2లో ఓపెన్ చేస్తే ఇక్కడ హలో అని కనిపిస్తుంది. చూసుకున్నట్టయితే మాడిఫైడ్ ఫైల్ 1 అండ్ ఫైల్ 2 క్రియేటెడ్ బై నిఖిల్ ఇట్ సెల్ఫ్ అని కనిపిస్తుంది కదా. లేటెస్ట్గా మనం ఏదైతే కమిట్ చేసామో ఆ కమిట్ చేసినప్పుడు మనం పెట్టిన మెసేజ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. క్విక్గా ఒకసారి ఏ కమెంట్స్ చూసాం అన్నీ కూడా ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం. ఫస్ట్ రెపో క్రియేట్ చేసిన తర్వాత దాన్ని స్టేజింగ్ ఏరియాలోకి యాడ్ చేసిన తర్వాత ఫైల్స్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఏ ఫైల్స్ ఉన్నాయో ఎలా చూడాలి, హిడెన్ ఫైల్స్ ఎలా చూడాలి, నెక్స్ట్ డైరెక్టరీస్ ఎలాగా క్రియేట్ చేయాలి, డైరెక్టరీస్ ఒక డైరెక్టరీ నుంచి ఇంకో డైరెక్టరీకి ఎలా మూవ్ అవ్వాలి, ఎలా డిలీట్ చేయాలి ఫైల్స్ని, ఎడిటర్స్ ఎలా ఓపెన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలి, ఎలా సేవ్ చేయాలి ఫైల్స్ని ఎడిటర్స్ని యూజ్ చేసుకొని, వీటన్నింటినీ కూడా మనం చూసాం. నెక్స్ట్ రిమోట్ రెపోస్ని ఎలా యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసామా లేదా ఎలా చూడాలి, గిట్ స్టేటస్ ఎలా చూడాలి, గిట్ లాగ్స్ ఎలా చూడాలి, ఇంకా మనం లోకల్ రెపో నుంచి రిమోట్ రెపోలోకి ఎలా పుష్ చేయాలి, వీటన్నిటిని కూడా మనం ఈరోజు వీడియోలో చూసాం. మీకు ఒకవేళ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.